వాళ్లకు సముద్రమే ఆధారం. సాగర తీరంలోనే బతుకైనా చావైనా. అలాంటిది 2 నెలలు వాళ్లకు ఉపాధి ఉండదు. ఈ నెల 15 నుంచి వేటకు విరామం ప్రకటించారు. జూన్ 14 వరకు అంతే. చేపలు గుడ్లు పెట్టే దశలో మోటార్ బోట్లతో సముద్రంపైకి వెళితే మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతుందని 2 నెలలు వేట నిలిపేస్తారు. సాంప్రదాయ తెప్పలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు తీరంలో ఎటు చూసినా నిలిచిపోయిన మరబోట్లే కనిపిస్తాయి. ఈ 2 నెలలు మత్స్యకారుల జీవన విధానం ఎలా ఉంటుంది? ప్రభుత్వం నుంచి సహాయం అందుతోందా? సరిపోతుందా? వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు వేట నిషేధం అంటూ ప్రభుత్వం విరామం ప్రకటించింది. ఇటువంటి నేపథ్యంలో ఈ 60 రోజుల పాటు వేటకు సంబంధించి వేట నిషేధించిన నేపథ్యంలో ఈ 60 రోజులు చేపలు గుడ్డు పెట్టి పిల్ల ఉత్పత్తి అయ్యే నేపథ్యంలో బోట్లు ఏవైతే వేటకు వెళ్తే ఈ బోట్ మోటార్ అలాగే ఈ ఫ్యాన్ల వల్ల వేటలో ఉత్పత్తి అవ్వదు. దీనివల్ల 60 రోజుల పాటు ఈ వేట నిషేధం చేశారు. ఇటువంటి నేపథ్యంలో కాకినాడకు సంబంధించి ఏవైతే సముద్ర తీర ప్రాంతంలోంచి ఇక్కడ నుంచే మొదలవుతాయి. మనం చూడొచ్చు క్లియర్ వీడియోస్లో. ఏవైతే దీనికి సంబంధించి ఈ బోట్స్ ఇప్పటికే ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామం ఉన్న నేపథ్యంలో మొత్తం ఇక్కడికే పూర్తిగా బోట్లు ఇక్కడికే పరిమితమైన పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే ఈ చేపలు గుడ్లు పెట్టే దశలో బోట్లతో పాటు వేటాడితే మత్స్య సంపదకు తీవ్రంగా నష్టం వాటిల్తున్న నేపథ్యంలో దీంతో ప్రతి ఏటా దేశవ్యాప్తంగా కూడా వేట నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సాంప్రదాయ తెప్పలకు మినహాయింపు అయితే ఇచ్చారు. దీంతో మరబోట్లకు పలు తీరాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి. దీంతో మత్స్యకారులు 2 నెలల పాటు ఉపాధిని కోల్పోతున్న పరిస్థితి. అయితే 144 కిలోమీటర్ల మేర సముద్రం కాకినాడ జిల్లాలో సంబంధించి తొండంగి, యూకత్పూర్ మండలం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, తాళరేవు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐపోలవరం, ఉప్పలగుప్తం, కాటరంకోన, అల్లవరం, సెకండపల్లి తదితర 13 మండలాల్లో కూడా 144 కిలోమీటర్ల మేర సముద్ర ప్రాంతం 2 జిల్లాల్లోని విస్తరించింది. చేపల వేట ద్వారా సుమారు 66,000 కుటుంబాలు ఉపాధిని పొందుతున్నారని అధికారికంగా గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే సుమారు 600 మెకనైజ్ అలాగే 3,000 పైబడి మోటరైజ్ బోట్లపై మత్స్యకారులే చేపల వేట సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 58 మత్స్యకారులు ప్రాంతాలు ఉండగా సుమారు 1.5 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. చేపల వేటకు సంబంధించి ఆధారంగా సుమారు 29,000 మంది ఉపాధిని పొందుతున్నారు. 392 మెకనైజ్డ్ బోట్లు, 3,993 మోటరైజ్డ్ బోట్లకు సంబంధించి 238 సాంప్రదాయ బోట్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ వేట నిషేధ సమయంలో కూడా మత్స్యకారులు భరోసా కింద అందించే 20,000 సాయాన్ని ఎప్పుడు అందిస్తారని దానిపై అయితే ప్రశ్నార్థకంగా మారింది. అయితే మొదటి సంవత్సరం సాయాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితి. గత ప్రభుత్వం సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చారు. అదే తమ ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పుకుని 2 ఏళ్ళకి ఒక్కసారే మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాయని చెప్పి అయితే మత్స్యకారులు అయితే ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ 60 రోజుల పాటు ఈ మత్స్యకారుల వేట నిషేధం సంబంధించి ఇప్పటికే ఏవైతే ఈ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఇప్పటికే ఇదంతా చూసాము క్లియర్గా. బోట్లు అయితే ఇప్పటికే ఒడ్డుకి చేరుకుని ఇక్కడైతే పరిమితమయ్యాయి. అది 20 రోజులకు సంబంధించి ఏవైతే చేప గుడ్డెట్టి పిల్లలు పెట్టిన నేపథ్యంలో ఉత్పత్తి అవుతున్న పరిస్థితుల్లో కూడా 60 రోజుల పాటు వేట పూర్తిగా నిషేధించారు. అయితే 20,000 రూపాయలకు సంబంధించి ఈ మత్స్యకారులకి ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో కూడా ఒక్కసారి ఈ యొక్క ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటికైనా ఏవైతే మత్స్యకారుల యొక్క 60 రోజులు మేము ఇంటికే పరిమితం అవ్వాలి, మా ఆవేదన చూసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ఏవైతే ఉందో 20,000 భరోసా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మత్స్యకారులు అయితే ఆవేదన పరిస్థితి కనబడుతుంది. అయితే అసలు మత్స్యకారుల యొక్క ఆవేదన ఏంటి, అసలు మత్స్యకారులు 60 రోజుల పాటు వారి యొక్క ఇబ్బందులు ఏంటి అనే దానిపై ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. నా పేరు బలసాడి రంగారావు, ఆఫ్కాఫ్ ఫెడరేషన్ వైస్ చైర్మన్. ఈ ప్రభుత్వం మరి బ్యాన్ పీరియడ్ విధించింది. మే 14 నుంచి జూన్ 15 వరకు కూడా 2 నెలలు బ్యాన్ పీరియడ్ ప్రభుత్వం విధించడం జరిగింది. ఈ బ్యాన్ పీరియడ్లో మత్స్యకార వృత్తి కింద ప్రతి మత్స్యకారుడికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. గత సంవత్సరం 250 కోట్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వేట చేసే సమయంలోనే బ్యాన్ పీరియడ్లోనే మత్స్యకారులకి
ఈ భృతి ఇవ్వడం అన్నది గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వంలో అయితే బ్యాన్ పీరియడ్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం నవంబర్లో ఇవ్వటం జరిగేది. 2019 నుంచి 24 వరకు కూడా ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా అన్నది ఏదైతే ఉందో 10,000 ఇచ్చారో ఆ 10,000 కూడా బ్యాన్ పీరియడ్ ఎప్పుడూ రావడం లేదు. బ్యాన్ పీరియడ్ అయిన తర్వాత నవంబర్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భృతి మాత్రం ప్రతి బ్యాన్ పీరియడ్లో కూడా ఇన్యూమినేషన్ చేసి నిన్న 17వ తారీఖు 18వ తారీఖు ఇన్యూమినేషన్ అయింది. ప్రతి బోటుకి మెకనైజ్డ్ బోటుకి 8 మంది, అదే 18 మీటర్లు దాటిన బోటుకి 10 మంది, అదే మోటరైజ్ బోట్లకి 6 మంది. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతి మత్స్యకారుడికి బోటుకి 12 మందికి ఇచ్చామని చెప్పడం జరిగింది జివల తిండి మీటింగ్లో. అది అవాస్తవం. ఎందుకంటే ప్రతి బోటుకి 12 మంది అసలు సిస్టంలోనే లేదు. మరి ఆ విధంగా మాట్లాడటం, మత్స్యకారులను తప్పుదోవ పట్టించడం, ఆ విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మత్స్యకారుడికి ఏ విధమైన సహాయం కూడా అందించలేదు. ఒక వల కానీ, ఐస్ బాక్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ, మొబైల్స్ వ్యాన్స్ కానీ, మత్స్యకారులు ఉపయోగించే పనిముట్లు ఏ విధమైన కూడా 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు రాలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు కూడా ప్రతి మత్స్యకారుడికి వలలు ఇవ్వటం కానీ, ఐస్ బాక్స్లు ఇవ్వటం కానీ, అదేవిధంగా మెకనైజ్డ్ బోట్లకి జీపీఎస్లు కానీ, ఎక్కువ సౌండర్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 29 వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మత్స్యకారులు శ్రేయస్సు, మత్స్యకారులకి భరోసా ఇవ్వడం గురించని ఈ మత్స్యకారులు వాడేటువంటి మరబోట్లు అన్నిటి కూడా ట్రాకింగ్ మిషన్లను పెట్టి బిగించడం 100% సబ్సిడీ మీద. బోటు ఎక్కడైతే ఫిషింగ్ చేస్తుందో ఆ బోటు మనం సెల్లో చూసుకోవచ్చు. బోటు యజమాని మన బోటు సముద్రంలో ఎక్కడే ఆట ఆడుతుంది అనేది సమాచారం కూడా తెలిసే విధంగా ప్రభుత్వం 100% మీద మిషన్ బిగించడం జరిగింది. అదేవిధంగా మెకనైజ్డ్ బోటుకే కాకుండా మోటరైజ్కి కూడా బోట్లు ఇవ్వాలి అని మత్స్యకారులందరూ కోరటం మీద ఆ మత్స్యకారులు కోరిన విధంగా ఏవైతే రాష్ట్రంలో 20,000 మోటరైజ్ బోట్లు ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ యొక్క ట్రాకింగ్ మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో అన్ని మోటరైజ్ బోట్లు కూడా ఈ యొక్క మిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఈ బడ్జెట్ అయిపోయింది, అందరూ కూడా ఇంజిన్లు ఇవ్వడం జరిగింది, వలలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్యవదన పథకం కింద మత్స్యకారులు ఏవైతే మరబోట్లు కావాలా, వాళ్ళకి వలలు కావాలా, ఇంజిన్ కావాలా, ఇవన్నీ కూడా స్కీమ్లో పెట్టడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారి ద్వారా రివ్యూ చేసి మత్స్యకారులకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా రికార్డ్ చేసి ఇక్కడ కాకినాడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా విజయవాడ వెళ్ళడం జరిగింది. ఆ విజయవాడ నుంచి కేంద్రాన్ని పంపించడానికి అవి షెడ్యూల్ కానీ రిలీజ్ అయితే రాబోయే రోజుల్లో మత్స్యకారులకి మంచి భవిష్యత్తు ఉందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఈ కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఎప్పుడో పూర్వం నుంచి కూడా అలాగే ఉంది, ఇప్పటి వరకు కూడా ఆ శిథిలావస్థలో ఉంది. కాబట్టి మేము గౌరవ శాసనసభ్యుల ద్వారా మరి గౌరవ ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు కూడా, మరి సాధనాల సతీష్ గారు కూడా ఈ అందరూ కూడా ప్రయత్నం చేసి ఈ రోజున కాకినాడ ఫిషింగ్ హార్బర్కి 72 కోట్లు మరి వచ్చే విధంగా ప్రపోజల్ పంపించడం, అది కూడా గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా కొల్లి రవీంద్ర గారు, మన కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారి ద్వారా మరి ప్రపోజల్ వెళ్ళటం, అదే బెంగళూరు నుంచి రావటం, ఇమ్మీడియట్గా మరి గౌరవ కమిషనర్ కూడా ఢిల్లీ పంపించడం. ఢిల్లీలో ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు, అదే రాజ్యసభ్యులు సతీష్ గారు కూడా అక్కడ ప్రయత్నం చేసి ఈ బడ్జెట్లోనే ఆ 72 కోట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ 72 కోట్లు కానీ హార్బర్కి వచ్చినట్టయితే కాకినాడ ఫిషింగ్ హార్బర్లో కూడా అన్ని సదుపాయాలు బోటు ఓనర్స్కి కలగజేసే విధంగా రాబోయే రోజుల్లో తయారవుతుందని మీ ద్వారా మత్స్యకారుల ప్రభుత్వం తరపున మత్స్యకారులకి భరోసా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు మరి రేపు శాసనసభలో కూడా చెప్పడం జరిగింది, మత్స్యకారులు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి 5 లక్షలు కాకుండా ఇప్పుడు 10 లక్షలు చేయడం జరిగింది. 5 లక్షలు ఎక్స్గ్రేషియా, 5 లక్షలు ఇన్సూరెన్స్. ఇవి కూడా ఏవైతే లాస్ట్ 2019 నుంచి 24 వరకు పెండింగ్ ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు మరి పిఠాపురంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఇమ్మంటే
వాళ్ళకే కాదు అందరికీ ఇవ్వాలి అని చెప్పడం వలన అందరికీ మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎక్స్గ్రేషియా 10 లక్షల చొప్పున రావడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల శ్రేయస్సు గురించి, మత్స్యకారులు అయితే ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, మత్స్యకారు అవసరాలు ఏమున్నాయి మీరు అందరూ వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులతో మమేకమయ్యి వాళ్ళకి ఏంటి అవసరం, వాళ్ళకి అవసరమైన వలలు కానివ్వండి, ఐస్ బాక్సులు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి కావాలన్న మోటార్ ఇంజిన్లు అవనివ్వండి, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మౌలిక సదుపాయాలు అవి కోరినట్టయితే అన్నీ కూడా మీరు మాకు ఇచ్చినట్టయితే గౌరవ శాసనసభ్యుల ద్వారా, అదేవిధంగా మా ఎంపీ లోకల్ మరి సాధన మన ఎవరైతే ఉదయ శ్రీనివాస్ ఉన్నారో ఆయన ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడే మరి గౌరవ కలెక్టర్ గారు మొన్న వెళ్ళిపోయిన కలెక్టర్ గారు ఇచ్చారు 16 లక్షల రూపాయలు ఆ ప్లాన్ అప్రూవల్ గురించి. అదేవిధంగా మనం కోరేది ఏమైతే అది మత్స్యకారులు ఏమడిగినా ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దివ్వలదిండి హార్బర్లో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అక్కడ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. మత్స్యకారులకి నేను చాలా చేశాను అన్నారు. మత్స్యకారులకి 10 ఫిషింగ్ హార్బర్లు కట్టాను అన్నారు. అసలు 10 ఫిషింగ్ హార్బర్లు కడితే 10 ఫిషింగ్ హార్బర్లకు కావాల్సినటువంటి మత్స్యకారులకి బోట్లు ఉండాలి. ఫిషింగ్ హార్బర్ అంటే దివిల్దిన్లో కట్టారు, అది కేవలం 200 బోట్లకి కెపాసిటీ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్. దానికి 1200 బోట్లు కట్టుకునేలా ఉందని చెప్పడం కూడా అవాస్తవమని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఏం చేస్తుందంటే ఈ సిస్టమ్ మత్స్యకార భరోసా సిస్టంలో ఎవరికి కూడా 12 మందికి ఇచ్చిన దాఖలాలే లేవు ఇప్పటివరకు కూడా. మరి ఆ విధంగా గౌరవ మాజీ సీఎం గారు కూడా చెప్పడం అవాస్తవం. మత్స్యకారులను తప్పుదోవ పట్టే విధంగా చెప్పడం అంటే చాలా అవాస్తవని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. బాబు నేను సోడిపిల్ల అప్పారావు అయితే దుమ్ములపేట గ్రామస్తుడు అయితే మేము ఈ 2 నెలలు మా మత్స్యకారికి మెరక పెట్టారు కాబట్టి మాకు ఇచ్చిన పావుల పేడ మాకు సాలవు. దాన్ని బట్టి మీరు ఏదో కొంచెం సాయం చేస్తారని మేము అడిగేది. మత్స్యకారులకు 10 రూపాయలు ఎక్కువ పెంచి ఈ 2 నెలలు మాకు ఇంట్లో మా భార్యలే చూసుకోవాలా, మా పిల్లలే చూసుకోవాలా, మా పొట్ట గడియేది ఎలాగా అని మీకు చెప్పుకుంటున్నాం. అది మా గురించి మీరు సాయం చేస్తే మీకు అంతా ఆనందం. నా పేరు చోడుపల్లి సింహాద్రి అండి. మేము కాకినాడ మత్స్యకారులు అండి. మేము నెలకి గవర్నమెంట్ ఇప్పుడు నెలకు 10,000 చొప్పున 2 నెలలు కలిపి 20,000 ఇస్తుందండి. అయితే ఇంకొక నెలకి 20,000 చొప్పున 2 నెలలు కలిపి ఒక 40,000 ఇస్తే మాకు సరిపోద్ది. 2 నెలలు కూడా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఛార్జీలు, నూనె, కారం ఇవన్నీ రేట్లు పెరిగిపోయినాయి కదా, దానివల్ల ఇంకా ఈ డబ్బులు మాకు సరిపోవట్లేదు. కానీ ఈ రోజుల్లోనే చేపలు ఆడతాయి, కానీ ఈ రోజుల్లో పిల్లలు ఆడతాయని చెప్పి ఆటకు మానేసామండి. గవర్నమెంట్ చెప్పిన మాటలు ఆలకించాలి కదా. కానీ 2 నెలలు కలిపి ఒక 40,000 ఇస్తే మాకు సరిపోద్ది. మా ఆలోచన సరిపోద్దా. ఈ 2 నెలలు ఇంకా ఈ వాళ్ళ పనులు చేసుకోవడమే తప్ప ఇంక మాకు ఏ పని తెలీదు. ఒక తెలిసిన వాళ్ళు ఉన్నా సరే మిగతా వాళ్ళ పరిస్థితి కూడా మరి ఇదే పని తప్ప వేరే పనికి వెళ్ళడానికి వాళ్ళకి తెలియదు కూడా, రాదు కూడా. ఈ 2 నెలలు ఇంటి దగ్గర ఉండాలా. మరి వాళ్ళ కోసం కూడా ఆలోచించి మరి మాకు కూడా నెలకి 20,000 చొప్పున, 2 నెలలకి 40,000 చొప్పున చూడమని ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు వేట వెళ్ళకూడదు, వేట నిషేధం అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసలు ఈ 60 రోజుల పాటు వేట ఎందుకు నిషేధిస్తారు, అసలు దీనికి గల ప్రధాన కారణం ఏంటి అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ వి కృష్ణ గారు, వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. అయితే ఇప్పుడు మనకి ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు బ్యాన్ పీరియడ్ అని చెప్పంటారు. అసలు ఈ బ్యాన్ పీరియడ్కి గల ప్రధాన ఉద్దేశం ఏంటి, దానికి కారణం ఏంటి? అదే ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు సముద్రంలో వేట అనేది నిషేధించడం జరిగింది. ఇది ఎందుకంటే ఇది మత్స్యకారుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. అంటే వేట నిషేధానికి మత్స్యకారుల సంక్షేమానికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క 61 రోజులు సముద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టే సమయం ఇది. అంటే మనకి ఈ చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టినప్పుడు వాటిని గుడ్లు
ఇవ్వడానికి గుడ్లు పెట్టడానికి అవకాశం కల్పిస్తే నెక్స్ట్ జనరేషన్ అనేది పెరిగి మత్స్యకారులకి మరింత క్యాచ్ అనేది లభించడం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ యొక్క 2 నెలలు వ్యాట్ నిషేధం అనేది విధించడం జరిగింది. ఈ వ్యాట్ నిషేధ కాలంలో మరి మత్స్యకారులు కొంత ఉపాధి కోల్పోతారు కాబట్టి ప్రభుత్వం ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున మత్స్యకార భృతిని ఏర్పాటు చేయమన్నందుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా మొన్న 18వ తారీఖున మేము అన్ని బోట్లని ఎన్యూమరేట్ చేయడం జరిగింది. ఎన్యూమరేట్ చేసిన బోట్ని ఇప్పుడు డేటా ఆన్లైన్లో మేము డేటాని అప్లోడ్ చేస్తున్నాం. ఇది ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. సార్ మనం చూస్తాం సార్, అంటే 20,000 ఈ మత్స్యకార అభివృద్ధి సంబంధించి అంటే బోటుకి ఈ బోటుకి ఎంతమంది ఉండాలి, లేకపోతే దీనికి ఎలా ఉండాలని చెప్పి అటువంటివి ఏమైనా ఉంటాయా సార్? ఉన్నాయండి. మనకి ఈ యొక్క మెకనైజ్డ్ బోట్లు అంటే సోనా బోట్లు లాంటి బోట్లకి అయితే ఒక్కొక్క బోటుకి మనకి 8 మంది కళాశీలకి మనకు అవకాశం ఉంది. అది కూడా 18 మీటర్ల లోపు ఉన్న బోట్లకి, 18 మీటర్లు దాటిన బోటుకి అయితే 10 మంది కళాశీలకి అవకాశం ఇచ్చారు. అలాగే మోటరైజ్డ్ బోట్లు అంటే ఈ ఫైబర్ బోట్లకి అయితే ఒక్కొక్క బోటుకి 6గురికి చొప్పున మనకి అవకాశం ఇచ్చారు. ఇవి కాకుండా సాంప్రదాయ పడవలు ఉంటాయి, అంటే ఇంజిన్ లేకుండా తెరచాప మీద తెడ్డు మీద ఈ బేలో ఫిషింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఒక్కొక్క బోటుకి 3 చొప్పున వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీంతో ఇప్పుడు ఏవైతే ఈ మెకనైజ్డ్ బోట్ కానీ మోటార్ బోట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వేటాడకూడదు అంటే కొంతమందికి పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు కదా, అసలు ఎవరికైనా ఉంటాయండి అసలు? అంటే మనకి మోటార్ తోటి చేసేటటువంటి బోట్లు అంటే మెకనైజ్డ్ బోట్లు అవ్వచ్చు, మోటరైజ్డ్ బోట్లు అవ్వచ్చు, వాళ్ళకి వ్యాట్ నిషేధం అనేది 100% వ్యాట్ చేయడానికి వీల్లేదు. ఏదైతే నాన్ మోటరైజర్ ఉన్నాయో అంటే వీళ్ళు ట్రెడిషనల్గా తెడ్లతోటి తెరచాపలతోటి సముద్రంలోకి వ్యాట్ చేస్తారు. వాళ్ళంతా కలిపి ఏంటంటే 1 కిలోమీటర్ లోపులోనే బేలో ఫిషింగ్ చేస్తారు. గస్తీ అనేది తీవ్రతరంగా ఉండాలనే ఉద్దేశంతో మనకి డిపార్ట్మెంట్కి ఒక బోట్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంజిన్ బోట్ ఇవ్వడం జరిగింది. ఆ బోట్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. ఈరోజు మేము జలప్రవేశం చేస్తున్నాం. ఆ బోటుతోటి మనం ఈ సముద్రంలో గస్తీ తిరిగి ఎవరైతే ఈ బ్యాన్ని వైలేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషను లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసి పెనాల్టీ విధించడానికి అవకాశం ఉంది మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, అంటే ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ ఏవైతే కలెక్టర్ గారితో డీప్ సీకి సంబంధించి ఈ వేట దాని మీద పెంపొందించాలి, దాంతోపాటు ఎవరైతే కేంద్రం నుంచి వస్తున్న పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలయ్యేలా చూడాలని చెప్పి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకి ముఖ్యంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఏమి ఇచ్చారంటే మనం జనరల్గా స్టాటిస్టిక్స్ చూస్తే లోతట్టు జలాల్లో డీప్ సీలో మనకి ప్రతి సంవత్సరం 1,00,000 టన్నుల వరకు చోనా ఫిష్ అనేది వేస్ట్గా పోతుంది. అంటే వేస్ట్గా పోతుందంటే మన క్యాచ్ చేయకపోవడం వల్ల పెరిష్ అవుతుందన్నమాట. ఈ యొక్క లోతట్టు జలాలు ఉన్నటువంటి ఈ చోనా ఫిష్ని మనం క్యాచ్ చేయడానికి డీప్ సీ ఫిషింగ్ అనేది ప్రమోట్ చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా మనకి ఈ యొక్క ఆల్రెడీ ఉన్నటువంటి బోట్లని మాడిఫై చేసుకుని డెక్ మోడిఫికేషన్ చేసుకుంటే డీప్ సీకి అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఈ సంవత్సరం కాకినాడలో 18 బోట్లు అలాగా డీప్ సీకి కన్వర్షన్ చేశారు. ఇదే కాకుండా మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో 1,20,00,000 బోట్లు డీప్ సీ ఫిషింగ్ కూడా మనం సబ్సిడీ మీద ఇస్తున్నాము. ఎస్సీ ఎస్టీకి 60%, ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 60%, జనరల్కి 40% సబ్సిడీలు ఇస్తున్నాం. అలాగే కోఆపరేటివ్ సొసైటీలు కానీ ముందుకు వచ్చి మేము డీప్ సీ ఫిషింగ్ మేము వెసలు తీసుకుని మేము చేస్తామంటే వాళ్ళు 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషను, 40% సబ్సిడీ పోను, మిగతా 50% ఎన్సీడీసీ అనేది వితౌట్ కొలేటరల్ సెక్యూరిటీ లోన్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా మేము టేకప్ చేసి ఈ డీప్ సీకి కావాల్సినటువంటి ఈ వెసల్ని పెంచడం ద్వారా డీప్ సీ నుంచి తీసుకొచ్చేటటువంటి మత్స్య సంపదని పెంచాలనేది ముఖ్య ఉద్దేశం. సార్ ఓవరాల్గా ఏవైతే ఈ ఫిష్ బ్యాన్ సంబంధించి మత్స్యకారులకి 20,000 రూపాయలు మత్స్య భరోసా ఇవ్వడం ఈ బ్యాన్ పీరియడ్ టైంలో కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ తీర ప్రాంతం అంతా ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతం అంతా మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. ఓవరాల్గా ఎంతమందికి ఈ 20,000 రూపాయలు అనేది భరోసా ఇవ్వబోతున్నారు? ఇది లాస్ట్ ఇయర్ ఏమైందంటే మనకి 4,452 బోట్లు అనేవి మనం ఎన్యూమరేట్ చేసాం. 6 స్టెప్ వ్యాలిడేషన్ అయిన తర్వాత 24,769 మందికి డబ్బులు అనేవి మనం క్రెడిట్ చేసాం. ఈ అమౌంట్ ఏంటంటే 49,53,00,000 రూపాయలు మనం
ఇక్కడ క్రెడిట్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం బ్యాన్ పీరియడ్లో ఏంటంటే 46,629 బోట్లు అనేవి వచ్చినాయి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 117 బోట్లు అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి మనకి. దీనికి ఏంటంటే మనకి సోఫార్ ఎన్యూమరేషన్లో 27,441 మంది మాకు ఇప్పుడు డేటా బోట్ ఓనర్ ఇచ్చిన డేటా బట్టి మాకు వచ్చింది. వీటిలన్నింటినీ మేము ఆన్లైన్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ చేసిన తర్వాత ఈ ఆన్లైన్ చేసిన తర్వాత 6 స్టెప్ వ్యాలిడేషన్కి పంపిస్తాం. 6 స్టెప్ వ్యాలిడేషన్లో మిగిలినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టుల్ని మేము గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తాం. ఎందుకంటే ఈ బోట్ ఓనర్లే ఈ లిస్ట్ మాకు ఇవ్వాలా. కొంతమంది ఏంటంటే బోటు మీద ఫిషింగ్కి వెళ్ళని వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడక్కడ అని. అలాగే నిజంగా అర్హులైన వాళ్ళ పేర్లు కూడా ఒకసారి మిస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మన గ్రామ సచివాలయంలో 3 రోజులు ఉంచినప్పుడు ప్రజల గ్రీవెన్స్ని కూడా మనం తీసుకుంటాం. ప్రజల గ్రీవెన్స్ని తీసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మనం పేమెంట్కి పంపించడం జరుగుతుంది. చూసాం కదా, ఓవరాల్గా ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు వేట ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వేట పూర్తిగా నిషేధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఈ ఉత్పత్తి, అంటే గుడ్లు పెట్టడం, పిల్లలు అవ్వడం ఇదంతా కూడా ఉత్పత్తి అయితే మత్స్యకార సంపద పెరుగుతుంది. దానివల్లే ఈ 60 రోజుల పాటు ఈ బ్యాన్ పీరియడ్ జరిగింది. అంటే ఈ బ్యాన్ పీరియడ్ టైంలో ఈ మెకనైజర్ కానీ మోటరైజర్ కానీ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్తే దానివల్ల మత్స్య సంపద పాడవద్దనే ఉద్దేశంతో 60 రోజుల పాటు ఈ బ్యాన్ పీరియడ్ పెట్టడం జరిగింది. అలాగే ఈ 60 రోజుల పాటు బ్యాన్ పీరియడ్ సమయంలో ఎవరైతే మత్స్యకారులందరికీ కూడా 20,000 రూపాయలు ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వడం జరుగుతుంది. మరి మత్స్య సంపద మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా అటు అగ్నికుల క్షత్రియులు అవ్వచ్చు, వాడబల్జీలు అవ్వచ్చు, అలాగే బెత్తాలు అవ్వచ్చు, జాలార్లు అవ్వచ్చు, అందరూ కూడా అనేక మత్స్య సంపద మీద ఆధారపడిన కులాలందరికీ కూడా మరి 20,000 మరి భరోసా, ఎన్టీఆర్ భరోసా కింద మాకు ఇవ్వడం జరుగుతుంది. అది మరి లేటుగా కాకుండా మాకు తొందరగా నెలాఖరుకి ముందే మాకు ఇచ్చేలాగుంటే మరి ఇక్కడ దీని మీద ఆధారపడే అందరికీ కూడా జీవనోపాధి మెరుగుపరిచిన విధంగా జరుగుతుంది. మీరు మాత్రం గవర్నమెంట్ మంచి ప్రభుత్వం వచ్చిందని మేము ఉద్దేశం మీద భావించి మీరు 20,000 చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 20,000 చేసేది మరి తొందరగా ఒక 10-15 రోజుల్లో మాకు డబ్బులు వేస్తే మటుకి చాలా ఆనందం అనే విషయం. మరి ఈరోజు మత్స్య సంపద అంతా కూడా పొల్యూషన్ అయిపోయి సముద్రం ద్వారా వేరే ఫ్యాక్టరీలు కానీ, ఇటు రిలయన్స్ కానీ, జిఎస్పిసి కానీ, ఇటు ఓఎన్జిసి కానీ, ఇటువంటి కంపెనీలన్నీ కూడా కోస్తా ఏరియాలో కూడా అన్నీ కూడా పొల్యూషన్ చేసి పడేసాయి. నిజంగా నీకు 2025 మత్స్య సంపద అయితే మట్టుకి 100%లో 50% కూడా మాకు మత్స్య సంపద దొరకలేదండి. అంత నష్టపోయి ఉన్నామండి నిజంగా. మత్స్య సంపద మీద ఆధారపడి మెకనైజ్డ్ బోట్లు కానీ, గిన్నెట్ బోట్లు కానీ, మత్స్య సంపద మీద ఆధారపడి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ సంవత్సరం కూడా అందరూ కూడా నష్టపోయామండి. గమనించి మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి ఇది వచ్చింది. మరి ఈ మత్స్య సంపద మీద ఆధారపడి మీరు అందరూ కూడా గవర్నమెంట్ మంచి చేస్తారన్న ఉద్దేశం మీద మేము అడిగేది ఒకటండి. ఏంటంటే ఇప్పుడు మేము ఒక్కొక్క బోటుకి కనీసం లేదంటే 2,50,000 మేము వెళ్ళి జూన్ 15కి వెళ్ళాలంటే పెట్టాలండి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే తమిళనాడు కానీ, పాండిచేరి కానీ 50 నుంచి 40 మెకనైజ్ గిన్నెట్ బోట్లకి అయితే 25,000, అలాగే మెకనైజ్డ్ బోట్లకి అయితే మినిమం 40-50,000 నష్టపరిహారం మాకు దీని కింద రిపేర్లు చేసుకోవడం నిమిత్తం పాండిచేరి కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ 3 స్టేట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి మీరు మాకు ఈ గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం మాకు మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశం మీద ఖచ్చితంగా మీరు చేస్తారని మేము అడిగాం. ఆల్రెడీ అడిగితే మేము నిజంగా మీరు ఇచ్చిన బడ్జెట్ కూడా మేము వాడుకుంటలేదండి. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అండి. మేము కాదని అంటలేదు. వైసీపీ ప్రభుత్వంలో వైజాగ్ వాళ్ళు మాకు ఇచ్చే సబ్సిడీ నిమిత్తం మీద కొంత 10 కోట్లు బాకీ ఉంటే కొంతమంది కోర్టుకు వెళ్ళి కొంతమంది సబ్సిడీ డబ్బుల్ని కూడా వేయించుకున్నారండి. మాకు ఇప్పటి వరకు ఆ డబ్బులు మేము మంచి అభిప్రాయం మీద ఇక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద మీద ఆధారపడే వాళ్ళు అందరం కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ మంచి ప్రభుత్వం వచ్చిందని, మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది, మీకు మాకు డబ్బులు ఇస్తారని ఖచ్చితంగా మేము ఆలోచించుకుంటున్నాం. అంటే గతంలో ఇచ్చేదానికన్నా ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్కర్లకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మేమేమంటున్నామంటే వర్కర్లతో పాటు బోట్ ఓనర్ కూడా తమిళనాడు కానీ, పాండిచేరి కానీ
బోటు ఓనర్లు కూడా తగు పరిహారం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ 2 నెలలు బోటు కట్టేయడం అతని గడద, దాని తోడు ఈ రిపేర్ల నిమిత్తం కొనంతా చేయించుకోవడం కోసం పాండిచేరి గవర్నమెంటు, గుజరాత్, తమిళనాడు కూడా బోటు ఓనర్లకు కూడా కొంచెం ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల చాలా మంచిదండి. ఎందుకంటే వ్యవసాయ రంగం, నిర్మాణ రంగం తర్వాత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పించేది ఆంధ్రప్రదేశ్లో ఫిషింగ్ ఫీల్డ్. ఇటువంటి ఫీల్డ్ని ఇంకా ప్రోత్సాహాలు సమర్పిస్తే, ఇంకా ప్రోత్సాహాలు ఇస్తే చాలా వృద్ధి చెందుతుందండి. ఎందుకంటే విదేశీ మార్గద్రవ్యం కానీ లోకల్గా కానీ ఈ అన్ని ఏరియాలో కూడా చాలా ఎక్కువ ఉపాధి కల్పించే రంగం సముద్రంలో మత్స్యకారులు మాత్రం. దీన్ని అనుసరించి ఇవి కూడా దృష్టిలో ఎటువంటి గవర్నమెంట్ వారు ఆయిల్ సబ్సిడీ కమ్, దాంతోపాటు ఈ బోర్డులు కట్టుకోవడానికి కానీ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని రంగాలకు కూడా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఆక్వా రంగం ఉంది, రూపన్నర కరెంట్ ఇస్తున్నారు. ఒక ఆక్వా రంగానికే రూపన్నర ఇస్తే బోట్ ఓనర్కి ఇంకా ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే ఒక రైతు ఒక కాపలాదారుడు తప్ప ఎక్కువ మంది బతికే అవకాశం లేదు. బోట్ల పిల్లి వచ్చేటప్పటికి ఒక బోటు మీద 58 కుటుంబాలు బతుకుతాయండి. దీన్ని కూడా ఎక్కువ ఆ రంగంతో పాటు ఈ రంగాన్ని కూడా ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్ వృద్ధి చెందడానికి, విదేశీ మార్గద్రవ్యం డబ్బులు తేయడానికి కానీ మంచి ఫుడ్, మంచి సీ ఫుడ్, నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన ఫుడ్ ఫిషింగ్ ఫీల్డ్, ఫిషింగ్లో చేపల రొయ్యలు కానీ ఆర్గానిక్. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 తారీఖు వరకు కూడా 15 రోజులు, 2 నెలలు, పోనీ 2 నెలలు చెప్దాం. ఈ 2 నెలలు ఏటకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ మమ్మల్ని అరికడుతుంది. కాబట్టి ఫస్ట్ 10,000 అన్నారు, తర్వాత ఏమో ఒకరి మీద ఒకరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20,000 పెంచడం చాలా బాగుంది సార్. ముందుగా 5 ఇచ్చాను కదా, 5 ఇచ్చాను ప్రతినిధికి మీకు, తర్వాత రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులైన, అలాగనే కోట్లాది జనాలకి అందుబాటులో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి, మీ ముగ్గురు పరిపాలన చూసి ఈనాడు రాష్ట్ర యావత్తు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు సార్. ఇకపోతే మీకు తెలియపరిచిన మా సమస్యలు తెలియపరచుకుంటున్నాం ఈ ఐన్యూస్ ద్వారా. 2 నెలలకి ప్రతి ఇంటికి కూడా 30 నుంచి 40,000 ఖర్చు ఉంది. అదేవిధంగా గవర్నమెంటు ద్వారా మీరు ఇచ్చింది 20,000 ఇస్తున్నారు. కాబట్టి చాలా పరిస్థితి, కానీ చేయడం మాత్రం, ఉపకారం మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీరు చేసినట్టు ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్నో చూసాం కదా. ఓవరాల్గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 60 రోజుల పాటు వేట నిషేధం చేసిన నేపథ్యంలో దీనికి ప్రధాన కారణం 60 రోజుల పాటు ఈ వేట నిషేధం సమయంలో చేప, రొయ్య, పీత ఇదంతా కూడా గుడ్డు పెట్టి మత్స్య సంపద పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఈ 60 రోజుల పాటు వేట నిషేధం చేశారు. మరోపక్క దీనికి సంబంధించి ఈ మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావంతో కొంత ఈ సంపద పోతుంది. దానివల్లే ఈ 60 రోజుల పాటు వేట నిషేధం చేశాము. దీని కారణంగా 60 రోజుల పాటు మత్స్యకారులకి ప్రభుత్వం నుంచి అందవలసిన 20,000 రూపాయలు భరోసా సంబంధించి ఒక్కొక్క బోటుకి, కొన్ని బోట్లకి 8 మంది కళాశాలలు ఉంటారు, కొంతమందికి కొన్ని బోట్లకి 10 మంది కళాశాలలు ఉంటారు. బోటు పరిమితి బట్టి, అక్కడున్న కళాశాలు బట్టి ఖచ్చితంగా ఈ 60 రోజుల్లో వేట నిషేధం సమయం కాబట్టి మత్స్యకారులకు రావాల్సిన ఏవైతే ఈ 20,000 రూపాయలు ఆర్థిక భరోసా ఏవైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అందే విధంగా కూడా చూస్తున్నామని చెప్పి ఒక ఎవరైతే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ బి కృష్ణారావు, మరోపక్క మత్స్యకారులు ఖచ్చితంగా మాకు రావాల్సిన 20,000 ఏవైతే ఈ వేట నిషేధం సమయంలో రావాల్సిన 20,000 రూపాయలు ఖచ్చితంగా మాకు అందేలా చూడాలని చెప్పి ఒక పక్క మత్స్యకారులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి.